చేద్దామా? సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అబ్దుల్ సలాం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ గేమ్స్. సో అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాం. సో గైస్, ఈరోజు మన జర్నీ సూగూరు నుంచి హైదరాబాద్ వరకు. మొత్తం ఇక్కడ నుంచి హైదరాబాద్కి చూడడం మర్చిపోయినా నేను, ఇప్పుడు చూస్తా, వెయిట్ చేయండి. సో మా ఊరు నుంచి హైదరాబాద్కి అయితే 257 కిలోమీటర్లు, అది కూడా నేనున్న రూమ్ దగ్గరికి అనమాట. సో టైం వచ్చేసి 5 గంటల 6 నిమిషాలు అయితే చూపిస్తుంది. సో ప్రజెంట్ చూశారు కదా టైము, ఎగ్జాక్ట్గా మనం బయలుదేరింది వచ్చేసి 5 గంటలకి. చలి ఫుల్గా ఉంది ఇక్కడ. ఈ చలికి ఇంజన్ కూడా ఎక్కువ హీట్ అవ్వదు కాబట్టి నాన్ స్టాప్గా అయితే మనం ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా కొట్టేద్దాం. సో నేను వచ్చేటప్పుడు ఏంటంటే గద్వాల, నాగల్దిన్ని, ఐజా అటు సైడ్ అయితే వచ్చిన. నాకు అటు సైడ్ దగ్గర చూపించింది, బట్ చూస్తే 278 కిలోమీటర్ అయితే వచ్చిందనమాట ఇంటి దాకా వచ్చే వరకు. బట్ అందుకోసమే ఇప్పుడు పోయేటప్పుడు రూట్ మళ్ళీ మార్చేసిన. నేను ఎప్పుడు బండి వేసుకొని వెళ్ళినా ఇదే రూట్కి వెళ్ళేవాడిని. బట్ లాస్ట్ టైం ఏంటంటే నాకు కొంచెం టైమింగ్ సేవ్ అవుతుందని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ ఎలా చెప్తే అలా వచ్చాను, అంటే గద్వాల మీద నుంచి. సో అక్కడ రోడ్డు బాగాలేదు, ప్లస్ నాకు జర్నీ అంత నచ్చలేదు. అందులో దగ్గర 25 కిలోమీటర్స్ అయితే లాంగ్ అనమాట. బట్ ఇది మనకు చాలా దగ్గరైన రూటు. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఫస్ట్ మాధవరం, తర్వాత రాయచూరు, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, హైదరాబాద్, తర్వాత హైదరాబాద్లో మన రూమ్కి. ఇక్కడ మీకు లెఫ్ట్లో కనిపించేది మొత్తం లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది మారుతి ఇస్పాత్ ఐరన్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ ఐరన్ అయితే తయారవుతుంది. మా ఊరికి ఉన్న ఒకే ఒక బెనిఫిట్ ఇది, బట్ దీనివల్ల మా ఊరికి ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఇక్కడ నుంచి వచ్చే పొగ వల్ల మా ఊర్లో చాలా పొలాలు ఇప్పటికే నాశనమైనాయి, చాలా పంటలు నాశనమైనాయి. అలాగే మా ఊరు చివరిలో ఒక డ్యామ్ ఉంటుంది, మంచినీటి డ్యాము. సో అది కూడా దీనివల్ల కలుషితమైతే అయ్యింది. బట్ ఎవరు పట్టించుకోరు, అంతే, ఇంకా అది మామూలే. నేను హైదరాబాద్కి రాకముందు దీంతోనే డ్రైవింగ్కి ట్రై చేసిన. నేను హెవీ లైసెన్స్ కావాలన్నారు, హెవీ లైసెన్స్ కూడా అప్లై చేసి చూపించినా కూడా లేదు, మేము సూగూరులోకి తీసుకోమని చెప్పేసి రిజెక్ట్ అయితే చేశారు నా ఫైల్ని. బట్ ఊర్లో ఫ్యాక్టరీ ఉండి ఊరు వాళ్ళకు ఉపాధి ఇవ్వకపోతే చాలా 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 వరస్ట్ అనమాట. అది చెప్పుకోలేని దుఃఖం అనమాట అది. ఎందుకంటే మన ఊర్లో ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, సో దానివల్ల చాలా ఉపయోగం అని మనం అనుకుంటాం. బట్ మన ఊరు అంటే దగ్గర వాళ్ళకే పని పోకున్నప్పుడు అలాంటి ఫ్యాక్టరీలు ఉంటే ఎంత, పోతే ఎంత, వేస్ట్ పీపుల్స్. హైదరాబాద్ 238, నాగపూర్ 760 కిలోమీటర్లు, రాయచూర్ అండ్ జడ్చర్ల బోర్డ్స్ అయితే కనిపించడం లేదు కిలోమీటర్స్. జడ్చర్ల అయితే 6 అని కనిపిస్తుంది, దానికంటే ముందుండేది అయితే పోయిందనమాట. సో గాయస్, వెల్కమ్ టు తుంగభద్ర నది. ఇక్కడ కనిపిస్తుంది మీకు మొత్తం స్టీల్ బ్రిడ్జ్ ఇది. దీని గురించి నేను ఫుల్ వీడియో అయితే చేసిన, స్టీల్ బ్రిడ్జ్ గురించి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, చెక్ చేయండి ఒకసారి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, అంటే పూర్తి వివరాలు ఈ బ్రిడ్జ్ గురించి దాంట్లో అయితే చెప్పాను నేను. సో పక్కనైతే నాకు వాటర్ కనిపిస్తున్నాయి, ఈ కెమెరాలో కనిపించకపోవచ్చు. బ్యూటిఫుల్ చంద్రుడు, మూన్. వా, లాస్ట్ టైం మనం వచ్చాం కదా, సో నాకు కృష్ణా నది కంటే కూడా ఈ తుంగభద్ర నదిలోనే నీళ్ళు ఎక్కువగా అయితే కనిపించాయి నాకు. బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. పగలైతే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీకు, నైట్ కదా, ఓన్లీ లైట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మాత్రం మీకు కనిపిస్తుంటుంది. సో ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే మనమైతే ఇంకా కర్ణాటకలోకి ఎంటర్ అయినట్లు. వెల్కమ్ టు కర్ణాటక. సో ప్రజెంట్ నేను ఉండేది వచ్చేసి గిల్లే సూగూర్ క్యాంప్. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ వెళ్ళామనుకోండి, సో లెఫ్ట్ సైడ్ అయితే పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది ఒకటి. సో కర్ణాటకలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ కంటే కూడా తక్కువ ఉంటుంది పెట్రోల్. నేను నైట్ అయితే నేను ఎమ్మిగనూరు దగ్గర పెట్రోల్ వేయించుకున్నా, 109 అండ్ సమ్ పైసా అయితే చూపించింది. ఇక్కడైతే నాకు తెలిసి ఒక 5-6 రూపాయలు అయితే డిఫరెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం కదా. 5-6 లీటర్ అయినా కూడా మనకు దగ్గర 40-50 రూపీస్ అయితే మిగులుతాయి. అది టిఫిన్ కన్నా వస్తాయని చెప్పేసి కర్ణాటకలో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం అనమాట అప్పుడప్పుడు. సో ఇప్పుడు కూడా మనం ఇటు వెళ్తున్నాం కాబట్టి ఈ ప్లాన్ అయితే చేసుకున్నాను నేను. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెనక మీకు సర్కిల్ నిలిచింది కదా, రైట్ సైడ్ వెళ్తే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. వెరీ 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 ఫేమస్ టెంపుల్ అది. మంత్రాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ టెంపుల్కి అయితే వెళ్ళే తమ ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఏం చెప్పాలంటే చలి చాలా ఫుల్గా ఉంది.
నేను హెల్మెట్ పెట్టుకున్నా, అందులో జాకెట్ వేసుకున్నా, నాకైతే ఏమనిపించడం లేదు. బట్ చైలు అయితే నాకు ఫ్రీ అయినట్టు అనిపిస్తున్నాయి. పెట్రోల్ బంక్ అయితే ఓపెన్ ఉంది గైస్. ఇండికేటర్ వేసుకొని ఇంకా దూరడమే పెట్రోల్ బంక్లోకి. ఓపో ఓపెన్ ఉందా లేదా? అరే ఓపెన్ లేదు గైస్. పెట్రోల్ పంప్ అయితే ఓపెన్ లేదు. సో మనకు రాయచూర్ వరకు ఛాన్స్ ఉంది. రాయచూర్ ఏంది, శక్తి నగర్ వరకు మనకు ఛాన్స్ ఉంది. టెన్షన్ లేదనుకోండి. చలి మామూలుగా లేదు గాయస్. అసలు ఈ చైలు అనేటివి నాకు చాలా అయితే అలా సుర్రుమంటున్నాయి అసలు చైలు, 2 చైలు కూడా. అన్న ఫోన్ పే ఉందిగా? ఫుల్ డే బ్రో. రైట్. చిన్న అయిపోయింది చూడు. నాకేంది ఒక పాయింట్ చూపించడం లేదు. తక్కువ వచ్చింది కంపల్సరీ లేదు, ఫుల్లే ఉంది. హైలైట్ ఏంటంటే నేను ఫుల్ టైం చేయించుకున్నా కదా, ఇక్కడైతే ఒక పాయింట్ చూపించడం లేదు నాకు. ఇంకా ఒక పాయింట్ తక్కువనే చూపిస్తుంది. బట్ పెట్రోల్ అయితే వచ్చింది, ఇప్పుడు వచ్చింది పాయింట్ అది. ఎస్, బట్ రేంజ్ అయితే పోయింది. ఇక్కడ నుంచి రాయచూర్ జస్ట్ 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మన జర్నీలో ఈరోజు ఫస్ట్ టోల్ గేట్ ఇది. రాయచూర్కి పోయే దారిలో అయితే ఉంటుంది. బట్ ఇప్పటిదాకా అయితే ఈ టోల్ గేట్ ఓపెన్ అయితే అవ్వలేదు. హోటల్ బ్లూ బెల్లా, వా బార్ అండ్ రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్ అయితే అనిపిస్తుంది నాకు. టోల్ గేట్ అయితే దాటేసినాం. సో మనం ప్రజెంట్ జర్నీ చేసేది వచ్చేసి NH 167 మీద అనమాట. మన జర్నీలో మొత్తం 2 హైవేస్ అయితే మనం మారబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి 167 కదా. సో ఇంకా రాయచూర్ 22 కిలోమీటర్స్ అయితే చూపించింది నాకు. సో 167 అయిపోయిన తర్వాత మనం జడ్చర్ల దగ్గర NH 44లో అయితే ఎంటర్ అయిపోతాం. ఈ రోడ్ ఏంటంటే మొత్తం మా ఇంటి దాకా టాప్ అండ్ టాప్ ఉంటుంది. ఎక్కడ అసలు గద్కోల్ రోడ్లు కానీ, ఎక్కడ గుంతలు కానీ ఏమేమి అస్సలు ఉండవు. నేను లాస్ట్ టైం వచ్చా కదా గద్వాల నుంచి, గద్వాల వరకు ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ NH 44 మీద జర్నీ చేసినాం కదా, ఎర్రవల్లి వరకు ఓకే. అక్కడి నుంచి గద్వాలకు అరే వన్ స్పీడ్ బ్రేకర్ లేదు ఇక్కడ. గద్వాల దాకా కొంచెం పర్లేదు. అక్కడి నుంచి అయితే మరీ దారుణంగా అయితే అనిపించింది నాకు రోడ్డు. ఎందుకంటే ఇంకా వచ్చినాం కాబట్టి తప్పదు, అట్లే రావాలి. బట్ ఈ రోడ్ ఏంటంటే మనకు ఇంటి దాకా టాప్ అండ్ టాప్ ఉంటుంది. ఎక్కడ చెప్పా కదా గుంతలు ఉండవు, కచరా రోడ్డు ఉండదు, ఏముండదు. మెల్లగలారా బాడుకోవు గాయస్. పైన బోర్డు చూడండి, నగరసభೆ రాయచూరు ధన్యవాదాలు మత్తుమ్మ బన్నీ. అంటే మనం రాయచూర్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. అబ్బో ఏం లేదన్నా కూడా మినిమం 20 మినిట్స్ అయితే అయింది నాకు రాయచూర్ సిటీ దాటడానికి. అది కూడా ఇంత పొద్దున ట్రాఫిక్ లేదండి. ప్రతి 100 మీటర్స్ లోపు 2 స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి. ప్రతి 100 మీటర్స్ అంటే 50 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్. దీనమ్మ సంపుతున్నాను అసలు. ఎక్కడి నుంచి అంటే రాయచూర్ ఎంటర్ కాకముందు నుంచి స్పీడ్ బ్రేకర్లు ఒకటే స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇన్ని స్పీడ్ బ్రేకర్లు వేశారో ఏందైతే నాకైతే అర్థం కాదు. మొత్తం మనకి చేతి మీద ప్రెజర్ పడుతుంది కదా బండి నడిపేటప్పుడు, చేతులు అయితే నాకు నొప్పి వస్తున్నాయి. సుమారు దగ్గర ఇప్పుడు దాకా ఒక 30 నుంచి 40 అయిపోయినాయి అనుకుంటాను నేనైతే. సో వెల్కమ్ టు కృష్ణా నది. రైట్ సైడ్లో మీకు కనిపిస్తుందా కొత్త బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, కానీ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇంకా వావ్, ఇక్కడైతే నాకు చాలా వాటర్ అయితే కనిపిస్తున్నాయి కృష్ణా నదిలో. ఈ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది, ఓవర్టేక్కి అసలు ఆప్షన్ ఉండదు. సో దీని మీద వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్త. మనమైతే కృష్ణా నది దాటేసినాం. వెల్కమ్ టు తెలంగాణ. ఇంకా ఇక్కడ నుంచి సాఫీగా అయితే మన జర్నీ సాగుతుంది. ఎటువంటి బ్రేక్స్ లేకుండా, ఎటువంటి స్పీడ్ బ్రేక్స్ లేకుండా చాలా మంచిగా ఉంటుందండి రోడ్ ఇక్కడ నుంచి. వన్స్ అగైన్ అఫీషియల్లీ వెల్కమ్ టు తెలంగాణ. అరే ఎన్ని పురుగులు కొడుతున్నాయి నాకు హెల్మెట్కి, పట తగులుతూనే ఉన్నాయి. అబ్బో హెల్మెట్కి ఇన్ని కొడితే మళ్ళీ నాకు అరే దీని తెల్లి అమ్మ బాధ. ఎన్ని పురుగులుగానే చూడండి. మీకు ఇక్కడ చిన్న లైట్ ముందు కనిపిస్తుంటాయి.
చాలా చాలా కొడుతున్నాయి. ఇక్కడ చూడండి, మక్తల్ 21, మహబూబ్ నగర్ 85, జడ్చర్ల 100, హైదరాబాద్ 180. వెల్కమ్ టు మక్తల్, వెల్కమ్ టు దేవరకద్ర. ఇది మన జర్నీలో 3rd రైల్వే ట్రాక్ అనమాట. దీనికంటే ముందు మనకు రాయచూర్ దాటిన తర్వాత ఒకటి, జక్లేర్ దాటిన తర్వాత ఒకటి, జుప్ జుప్ పత్ అని అయితే వెళ్ళిపోయినాయి. మనకు వీడియో తీయడానికి కూడా టైం దొరకలేదు అప్పుడు. అవి రెండు పైన వచ్చిన బ్రిడ్జెస్, ఇది కింద ఉందన్నమాట రైల్వే ట్రాక్. ఇప్పుడు మనమే పైన ఉన్నాం. వెల్కమ్ టు మహబూబ్ నగర్. టైం 7:32 అయితే అయ్యింది. మన ముందు చూడండి, అన్న పొద్దున్నే జొమాటో అయితే చేస్తున్నాడు పాపం. రైట్ సైడ్ ఒక కాలు మొత్తం ప్లాస్టిక్, అరే 2 కాళ్ళు కూడా ప్లాస్టిక్స్ ఉన్నాయి. అబ్బా గాయస్, 2 కాళ్ళు కూడా చూడొచ్చు మీరు, ప్లాస్టిక్ అయితే ఉన్నాయి. అన్న జొమాటో చేస్తున్నాడు, సొంతంగా బతుకుతున్నాడు. అన్న హ్యాట్స్ ఆఫ్ అసలు నీకు. బాబా గ్రేట్ అన్న, అసలు నువ్వు తోపన్నా. నువ్వు హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. ఏమైందన్న కాళ్ళకి? అంటే బైక్ రైడింగ్లోనేనా? ఓకే ఓకే. అరే ఓకే అన్న. అది చూస్తున్నా, ఇంత పొద్దున్న జొమాటో స్టార్ట్ చేశానన్నా. చాలా గ్రేట్ అసలు మీరు. ఎంత చేస్తారన్న ఒక రోజుకి పర్ డే? అంటే ఎంత అవుతుంది? 6 నుంచి 800 మిగులుతాయి. ఓకే ఓకే అన్న, కలుద్దాం మళ్ళీ. కాల్ చేయండి మీరు ఫ్రీ ఉన్నప్పుడు. ఓకే తప్పకుండా అన్న. మాట్లాడాం కదా, చాలా మంచిగా అనిపించింది నాకు. పాపం ఏదో ఒక యాక్సిడెంట్లో కాలు అయితే పోయిందంట. సో ఆపరేషన్ సరిగ్గా చేయడానికి రాక మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి ఏదేదో జరిగిందని చెప్పిండు అన్న. బట్ కానీ చూడండి అన్న, అసలు అంటే కాలు లేకున్నా కూడా ప్లాస్టిక్ కాలుతో ఇంత పొద్దున్నే ఎవ్వరి మీద ఆధారపడకుండా జొమాటో అయితే చేస్తున్నాడు. గ్రేట్ అసలు అన్న, గ్రేట్ గ్రేట్, రియల్లీ గ్రేట్. చాలామంది ఏంటంటే 2 కాళ్ళు 2 చేతులు మంచిగా ఉన్నా కూడా రోడ్ల మీద కనిపిస్తారు మనకు, వేషాలు వేసుకొని. వాళ్ళతో పోల్చుకుంటే ఇతను 100% బెటర్ అసలు. వెల్కమ్ టు జడ్చర్ల గ్యాస్. టైం వచ్చేసి 7:52 అయితే అయ్యింది. నేను ప్రజెంట్ జడ్చర్లలో ఉన్నా. మీకు ముందు ఫ్లేవర్ కనిపిస్తుంది కదా, అక్కడ బస్సులు వెళ్తున్నాయి పైన. సో అది మన NH44. సో నేను కూడా NH44 ఎక్కబోతున్నా. ఇప్పుడు ఎక్కి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని కొంచెం సేపు అయితే వెయిట్ చేస్తా, అంటే బ్రేక్ తీసుకుంటా. ఓరినా ఎంత పెద్దగా ఉంది స్పీడ్ బ్రేకర్. ఇది నా వంకాయలది స్కార్పియన్, వెరీ పవర్ఫుల్ వెహికల్. బట్ మన బండి అంతా కాదనుకోండి. మన బండి చూడండి, ఎగ్గితే 80 పోతుంది అట్లే. వెల్కమ్ టు NH44, కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే అనమాట. ఇది మీ సపోర్ట్ గట్టిగా ఉంటే తప్పకుండా నేను కాశ్మీర్ టు కన్యాకుమారి లేదా కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ అయితే చేస్తా ఫ్యూచర్లో. బట్ మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం ఫ్రెండ్స్. సో తప్పకుండా మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు, ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళంతా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకైతే వస్తాను నేను. వావ్, ఈ అమ్మ కియా యాక్సిడెంట్ అయింది గైస్. సో హాయ్ గైస్, ప్రజెంట్ నేను చూస్తున్నారు కదా శంషాబాద్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాను అనమాట. అంటే హైదరాబాద్ ఎంట్రన్స్లో. సో నాన్ స్టాప్ కొట్టుకుని వచ్చిన మా ఊరు నుంచి నేను ఇక్కడ దాకా మొత్తం 200 కిలోమీటర్లు అయితే అయిపోయాయి అనమాట. చూశారు కదా నా బండి ఎట్లా అయింది, మొత్తం కుండ్రు పడి. ఈ అమ్మ సో ఫైనల్లీ శంషాబాద్లోకి వచ్చైతే నేను టిఫిన్ తిన్నా. ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది తినడం. చూస్తున్నారు కదా, నెహ్రూ వారర్ టోల్ రోడ్. లోపల నుంచి వెళ్ళే అవసరం లేదు మనకైతే, బయట నుంచి అయితే వెళ్ళిపోదాం. మొత్తం ఇక్కడ నుంచి వారర్లోనే ఉంటుంది మన జర్నీ వచ్చేసి, అంటే సర్వీస్ రోడ్లో. కార్లు అయితే మొత్తం పట్టేసుకుపోయినాయి గైస్. 200 కిలోమీటర్స్ నాన్ స్టాప్, దగ్గర దగ్గర 210 అనుకుంటా నాన్ స్టాప్ జర్నీ చేసేసరికి. అబ్బో
చాలా విరక్తి అయితే పుడుతుంది నాకు. ఫైనల్లీ KPHB దగ్గరికి అయితే వచ్చిన నేను. ఇప్పుడే హైటెక్ సిటీ దాటేసిన. అబ్బో ట్రాఫిక్ చూడండి రైట్ సైడ్ మామూలుగా లేదుగా. రూమ్కి అయితే వచ్చేసాను నేను హైదరాబాద్లో. ఎగ్జాక్ట్గా 10కి ఇంకా 5 minutes తక్కువ ఉండే అనమాట. అప్పుడే నేను వచ్చేసిన రూమ్ దగ్గరికి అయితే. సో మొత్తం 257 kilometers 5 hours కంప్లీట్ చేసా. అందులో కూడా ½ an hour టిఫిన్ కోసం అయితే ఆగాను నేను. చూశాను శంషాబాద్లో. సో ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై నా.